బాలాంబికేశ వైద్యేశ భవరోగారేతివ. ఓం నమ శివాయ. కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు? చాలా గొప్ప విశేషకరమైనటువంటి మాసం కార్తీక మాసం. గ్రహ నక్షత్ర మాలికాధరుడు శశాంక శేఖరుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడాను ప్రక్షాళన చేసేటువంటి అద్వితీయమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా నదీ స్నానం విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే సూర్యుడు ఉదయించక పూర్వమే కృత్తికా నక్షత్రం ఉన్నగానే స్నానం ఆచరించడం, అది కూడా చన్నీటి స్నానం ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం. కార్తీక మాసంలో ఆచరించేటువంటి కార్తీక దీపాలు అద్వితీయమైన ఐశ్వర్యానికి నాంది పలుకుతాయి. అనిర్వచనీయమైన ఐశ్వర్యం కూడా వస్తుంది. ఎందుచేతనంటే నదీ వద్ద స్నానం ఆచరించి పొడిబట్ట కట్టుకొని అర్ఘ్యప్రదానం చేసి ఆ యొక్క పరమేశ్వరుడికి కార్తీక దామోదరాయ నమః అంటూ దీపారాధన కనుక ఆచరించినట్లయితే, దాన ధర్మాలు చేసినట్లయితే, ఉపవాసం ఉన్నట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి సర్వేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. హరిహరాత్మక స్వరూపతత్వం ఈ కార్తీక మాసం. అందుకే అటు శివునికి ఇటు విష్ణువుకి కూడా ప్రీతికరమైంది. ఏ శివాలయ గాలిగోపురం ముందు కానీ, విష్ణాలయ ధ్వజస్తంభం వద్ద కానీ ఎవరైతే నిత్యం కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు హరిహరులు ఇరువురు కూడా. అందుచేతనే కార్తీక మాసంలో చాలా గొప్ప విశేషాన్ని సంతరించుకుంది దీపారాధన. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ ఉసిరిక కాయ తీసుకొని మధ్యలో చిన్న రంధ్రం చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తి ఉంచి ఉసిరిక చెట్టు దగ్గర దీపారాధన చేయాలి కార్తీక మాసంలో. విష్ణాలయంలో కానీ, శివాలయంలో కానీ, గాలిగోపురం వద్ద కానీ, లోపల కానీ ఉసిరిక కాయతో కనుక దీపారాధన చేస్తే అద్వితీయమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. జన్మాంతరాల పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి ఈ కార్తీక దీపం వల్ల అని చెప్పేసి శాస్త్రం. ఇంటి వద్ద తులసి కోట ముందు ఉదయం సాయంత్రం కూడాను విష్ణుమూర్తికి సంబంధించినటువంటి శంకుచక్ర పద్మం ముగ్గు వేసి దాని మధ్యలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వెలిగించి దీపారాధన చేయటం సర్వత్రా కూడాను శుభదాయకం. లక్ష్మీ కరుణా కటాక్ష వీక్షణాలతో జీవితం సుసంపన్నం కావడానికి కార్తీక మాసంలో చేసే దీపారాధన ఎంతగానో సహకరిస్తుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ అత్యంత కీలకవంతమైన అదృష్టకరమైన రోజుగా చెప్తారు. ఆ రోజున 365 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి దీపారాధన శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణాలయ ప్రాంగణంలో కానీ ఆచరించడం వల్ల అద్వితీయమైన ఐశ్వర్యం, సుఖప్రదమైనటువంటి జీవనం వచ్చి తీరుతాయి అంటోంది కార్తీక దామోదరాభ్య నమః అంటూ చేసేటువంటి ప్రతి చిన్న పూజ విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. స్నానం, దీపం, దానం, ఉపవాసం ఇవన్నీ కూడా కార్తీక మాసంలో విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాయి మానవాళికి. అదృష్టవంతులు కావాలనుకుంటున్నారా? అయితే కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అదృష్టం మీ వెంట ఉండి సకల భోగాలతో మీరు జీవితాన్ని గడపాలంటే కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా దీపారాధన ఆచరించండి. ఉదయం సాయం సంధ్యా సమయాల్లో ఇంటి వద్ద దీపారాధన చేయటం మరవకండి. దేవాలయాల్ని సందర్శించండి, అక్కడ కూడా దీపారాధన ఆచరించండి.
సర్వే సర్వత్రా సుఖ సంపదలతో తులతూగండి. అన్ని రంగాల్లో విజయసిద్ధిని సాధించడానికి ఈ మాసం ఎంతగానో సహకరిస్తుందన్నమాట.